నెల్లూరు జిల్లా మైనార్టీ నేతలు సమీర్ ఖాన్, ఆసిఫ్ బాషా, జియావుల్ హక్, సిరాజ్లు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్నటువంటి వక్ఫ్ బోర్డు సవరణ చట్టం కేవలం మైనార్టీల ఆస్తులను నిర్వీర్యం చేసేందుకు ఇటువంటి చట్టాన్ని తీసుకొస్తున్నారని, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చర్చించి ఉపసంహరించుకునేట్లుగా కృషి చేయాలని తెలిపారు. అలాగే వక్ఫ్ బోర్డుకు అపరిమిత అధికారాలు ఇవ్వాలని కమిషనరేట్ ప్రారంభించాలని సూచించారు. అందుకు అనుగుణంగా రాష్ట్రంలోని అన్ని పార్టీలతో చర్చించి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం నెల్లూరు జిల్లాకు చెందిన ముస్లిం మైనార్టీ నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అది ముస్లింలు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా అడిగారా? 370 ఆర్టికల్ ఎవరైనా అడిగారా? హిజాబ్ గురించి ఎవరైనా అడిగారా? గోమాంసం తింటున్నా వాళ్ళు ఈసారి 400 సీట్లు కానీ వచ్చి ఉంటే ముస్లింలకు ఓట్ హక్కు కూడా తీసేయాలని వాళ్ళు ప్లాన్ ఓట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు గవర్నమెంట్ వచ్చింది. అదే వీళ్ళిద్దరు లేకపోతే ఈ రోజు ఆ గవర్నమెంట్ కూడా ఉండదు. మన ఆంధ్రప్రదేశ్లో హిందువులు, ముస్లింలు రెండు కళ్ళు అని చెప్పుకునే ఆయన ఈ బిల్లు గురించి వచ్చి రేపు చచ్చిపోయిన దేవుడికి సమాధానం చెప్పాలా? మన మున్సిపాలిటీలలో, కౌన్సిల్లో పేర్లు పెట్టుకుని ఫ్లేవర్ చేసినావా? ఏమైనా ప్రజలకి ఉపయోగపడి చేసినావా మిస్టర్ నరేంద్ర మోడీ? అది చెయ్యబ్బా. అమెండ్మెంట్ బిల్లు, సిఏఏ, ఎన్ఆర్సి, 375 ఆర్టికల్, హిజాబ్, హిందూ ముస్లింల గొడవలు, ఇప్పుడు ఇది, రేపు యూసీసీ బిల్. రేపు జుబ్బాలు, టోపీలు వేయాలంటే నరేంద్ర మోదీ పర్మిషన్ తీసుకోవాలి. ఆయనతో పాటు ఆయన్ని ప్రధానమంత్రి చేసిన చంద్రబాబు నాయుడిని పర్మిషన్ తీసుకోవాలి. ఈ పరిస్థితి మీరు తీసుకొని వస్తున్నారు. అయితే నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఒకటే అడుగుతున్నా, ఏమయ్యా మంత్రి గారు, మిస్టర్ మంత్రి ఫారూక్ సార్, మీరున్నారు, మదనపల్లి షాజాన్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, దాని తర్వాత గుంటూరు ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎమ్మెల్సీలు. ఈయన ఎట్టా ఏదైనా ముస్లింల మీద జాలి లేదు, ప్రేమ లేదు, ఏమీ లేదు. ఎందుకంటే నెల్లూరులో ఉండే అజీజ్ భాయ్కి ఎమ్మెల్సీ ఇస్తారని కాళ్ళు నరికేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది కామనే. కానీ మీరందరికి అడుగుతున్నా, అజీజ్ భాయ్తో పాటు ఈ ముగ్గురు ఎమ్మెల్యేకి, ఒక మంత్రికి, మీకు రేపు మీ బిడ్డలకి మీరు సమాధానం చెప్పాలి. రేపు మా మసీద్లు కూలగొడితే, రేపు మా ఖబరస్థాన్లకి పర్మిషన్లు ఇవ్వకుండా, రేపు మా దర్గాలకి పగల కొడితే, రేపు వీళ్ళు కలెక్టర్ దగ్గరికి పోయి ఇట్ట నిలబడాలి. అయ్యా మా వక్ఫ్ బోర్డు భూమి ఉందయా, పలానా ఆయన తీసుకున్నాడయా అని పోయి ఈయన దగ్గర, కలెక్టర్ దగ్గర నిలబడాల్సిన పరిస్థితి ఉంటుంది. రేపు మీరు నిజంగా చెప్తున్నా, మీరు ముస్లింలు మర్చిపోబాకండి, చంద్రబాబు నాయుడు గారి దగ్గర నిలబడి, సార్ చెప్పు దెబ్బలు పడతాయి మాకు, ఇది మా కమ్యూనిటీ ఇష్యూ, మాకు సిఏఏలో అన్యాయం జరిగింది, దాంట్లో అన్యాయం జరిగింది, ప్రతి దాంట్లో జరిగింది, ఇది కానీ మేము కానీ వక్ఫ్ బోర్డుకి సంబంధించింది కానీ వాళ్ళు బిల్లు కానీ పాస్ అయితే మాకు కింద నుంచి, భూమి నుంచి తీసేసినట్టు ఉంటుంది సార్, మేము తల ఎత్తుకొని తిరగలేము అని మీరందరూ పోయి చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. 60 నుంచి 80 కాన్స్టిట్యున్సీలకి మీరు ఎమ్మెల్యేలు అయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. 60 నుంచి 70 కాన్స్టిట్యున్సీకి ముస్లింల ప్రభావం పడుతుంది. 12 నుంచి 16 ఎంపీల మీద పడుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ బిల్లు కానీ చంద్రబాబు నాయుడు గారు, ఇది కానీ మీరు పార్లమెంట్లో కానీ పాస్ చేస్తే, రేపు మీరు ఎన్నికల్లో ఎట్లా మీరు ఈ విధంగా చీటింగ్ చేసి వచ్చారో, అదే విధంగా మళ్ళా మీకు ఒరిజినల్గా 23 కాదు కదా, 2కు తీసుకుని వచ్చేస్తారు. మీరు, మీ అబ్బాయి తప్ప ఎవరు ఉండరు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వక్ఫ్ బోర్డు అంటే ఏమో తెలియదు ఆయనకి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, మీరు కూడా ఉప ముఖ్యమంత్రిగా ఉండరు, ఎన్డీఏలో భాగస్వామ్యంలో మీరే కీలక పాత్ర పోషించారు కదా, మీరు కూడా ఒక పార్టీకి అధ్యక్షుడు కదా. ఈ వక్ఫ్ బోర్డు ఏందో ఫైల్ అని తెప్పించుకొని దాని గురించి మీరు విచారించాలనేసి మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు మనం పక్కన పెడదాం.
ఆ పార్టీలో ఉండే ముస్లిమ్స్ అందరికీ ఒకటే కోరుకుంటున్నా, రాజకీయాలు పక్కన పెడదాం, మనం అందరం ఐక్యమతం అవుదాం. మనం ఐక్యమతం అయితే చంద్రబాబు నాయుడికి కూడా ఉణుకొచ్చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఉణుకొచ్చేస్తుంది. అందుకని మనం ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లుని రేపు మా బిడ్డలకి సమాధానం చెప్పాలి. ఇది కానీ ఓకే అయిపోతే రేపు భారతదేశంలో మా మీద జరగబోయేది చాలా దారుణాలు ఉంటాయి, దారుణంగా ఉంటుంది. ఇది ఉదాహరణ, మీకు యూపీలో హిజాబ్ సంబంధించింది మా మీద ఏ విధంగా జరిగిందో ఇవన్నీ మీకు తెలుసు. ముస్లింలందరూ ఆంధ్రప్రదేశ్లోనే మీరందరూ కళ్ళు మీరు ఓపెన్ చేసి చూడాల్సిన పరిస్థితి మంత్రిత్వ శాఖ చెప్పడం జరిగింది. మనం ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ వక్ఫ్ బోర్డులో ఉండే అధికారాలు అపరిమితమని ఈరోజు బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. నిజంగా వక్ఫ్ బోర్డుకి అధికారాలు అపరిమితం ఉంటే ఈరోజు దేశం మొత్తం మీద సగానికి పైగా భూములు అన్యాక్రాంతం అయ్యేవి కావు. ఈరోజు సగానికి పైగా వక్ఫ్ బోర్డు భూములు అన్యాక్రాంతానికి గురి అయి కబ్జాకోరుల చేతుల్లో ఉండి ఎటువంటి రాబడి లేకుండా ఈరోజు వక్ఫ్ బోర్డు శాఖ ఉంది. ఈ దేశం మొత్తం మీద ముస్లింలకు ఏ విధంగా కూడా వక్ఫ్ బోర్డు ద్వారా సహాయం అందడం లేదని ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ఇవన్నీ నిజంగా జరిగిన విషయాలు చెప్పి ఈ బిల్లును ప్రవేశపెట్టి, అసలు ఈ బిల్లు ప్రవేశపెట్టే ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఎన్నో వేల కోట్ల ఎకరాల భూములు బీజేపీ పాలకుల చేతుల్లో ఉన్నాయి. వాటిని రెగ్యులైజ్ చేసేదానికి ఈ యొక్క ప్రయత్నం తప్ప ముస్లింల సంక్షేమం కోసం కాదని ఈ మీడియా ద్వారా మేము చెప్తున్నాం. ఈరోజు ముస్లింల సంక్షేమం నిజంగా ఈ బీజేపీ ప్రభుత్వం ఏదైతే వక్ఫ్ బోర్డ్ సవరణ చట్టం బిల్ అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు వల్ల ముస్లిం సమాజానికి చాలా నష్టం జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే దాదాపు 11 అంశాలతో ఆ బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. వారు ఏం చెప్తున్నారంటే ఈ బిల్లు ద్వారా ముస్లిం సమాజానికి బాగు జరగద్ది, అందుకోసం ఇలాంటి బిల్లుని తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. బీజేపీ అధికారంలో వచ్చిన తర్వాత దాదాపు 2014 నుంచి వాళ్ళు ముస్లిం సమాజానికి చాలా చేశారు. మేము చూసాం. వాళ్ళు రావడమే 370 ఆర్టికల్ రద్దు చేయడం, గోమాంసం తినే వాళ్ళని ఎక్కడికక్కడ చంపుకుంటూ పోవడం, అదేవిధంగా ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏ లాంటి నల్ల చట్టాలను తీసుకురావడం, యూసీసీ అని చెప్పేసి కామన్ సివిల్ కోడ్ అని చెప్పి తీసుకురావడం. అంటే వాళ్ళు ముస్లిం సమాజం కోసం మేము బాగు చేయడం కోసం తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు కదా. అందుకే ఇవన్నీ ముస్లిం సమాజం కోసం బాగు చేయడం కోసం తీసుకొచ్చినటువంటి బిల్లులే ఇవి. అంటే ముస్లిం సమాజం కోసం వాళ్ళేం మంచి చేయడంలా ఎక్కడ కూడా. అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి దేశంలో ముస్లింని బయటికి నెట్టేసి ఈ దేశం హిందుత్వ దేశంగా మార్చాలనే ఒక ఎజెండాతో పనిచేస్తున్నారు. ఎందుకు డైవర్షన్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు వక్ఫ్ బోర్డు సవరణ చట్టం ఇలా ఏదో ఒకటి బిల్లుని తీసుకురావడం,